వెన్నెల కిషోర్ గారు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామండి. ఇక్కడ ఉండేవాళ్ళు మీ సెట్లో ఉండేవాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం. చూస్ సెలెక్ట్. అంటే అర్థం కాలేదు మ్యామ్. సారీ, క్వశ్చన్ ఏంటి? ఇట్ ఈస్ a 10 marks question. I want you to really concentrate on the question because you are going to show us how the people in the set behaved. రివెంజ్ తీసుకుంటానండి. Revenge, okay, come on. Definitely. And as usual, రివెంజ్ కేతిక గారి మీద రివెంజ్. Okay, good. సేమ్ నాది సేమ్ అండి. ఇచ్చినట్టు ఇచ్చేది అంతే. షీ హస్ టు సింగ్ ఎ సాంగ్. Ketika, sing a song. సింగ్ ఇంగ్లీష్ సాంగ్ మ్యామ్. అవును, అందుకే. సరే, ఒక పని చేద్దాము. 1 second, ఒక క్లిప్ ప్లే చేస్తాను. దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్. ఓకేనా? లెట్స్ హ్యావ్ ద క్లిప్ ప్లీజ్. అక్కడ వరకు సరే, అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు చెప్పండి. ప్రభాస్ గారు ఏం చెప్పారు? వెన్నెల కిషోర్ గారు మీకు తెలుసా? ఆవిడ బాత్రూంలో నేను ఎందుకు వెళ్తానో సంథింగ్ అలా. సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా, బాల్ రూము. సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు. రెడీ? లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్. సార్ ద సేమ్ డైలాగ్. సో I'm shy. నేను ఆకాష్ గారు చెప్పానా? ఎందుకు బాగానే పాడతావుగా? So I'm a bathroom singer, sir. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడి. ఏమంటారు మీరు? అమ్మ బాత్రూంలో నేనేం చేస్తాను? అమ్మ, ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడచ్చు, మాకు ఎవ్వరికి రాదు. నువ్వు హ్యాపీగా వాడు. మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. అంతకు మించి సాంగ్. యా, అరవింద్ గారికి నచ్చినట్టయితే నీకు ఒక కుసుమముని ప్రెజెంట్ చేయగలరు. Titanic. యా, టైటానిక్. Every night in my dreams. Every night in my dreams I see you. I Feel you. That is how I know you. Go on. మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్లే టైటానిక్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూలిపోయి ఉంటుంది. ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే. ఓకేనా? మీరే ఐస్ బర్గర్ బాగా తిని వాయిస్ అలా పాడారు. ఓ మై గాడ్.